అన్నా, నమ్మినా నమ్మకపోయినా ఇది 2019లో వైజాగ్ ఆర్కే బీచ్లో నిజంగా జరిగింది. నా ఫ్రెండ్ కార్తీక్కి జరిగిన సంఘటన ఇది. వాడు ఇప్పటికీ రాత్రి 2 దాటితే బీచ్ వైపు చూడడు. జాగ్రత్త, ఒంటరిగా వింటున్నావ్ అంటే లైట్స్ ఆన్ చేసుకో. 2019 డిసెంబర్. కార్తీక్ వైజాగ్లో సాఫ్ట్వేర్ జాబ్. నైట్ షిఫ్ట్ చేసి మార్నింగ్ 1కి బైక్లో రూమ్కి వెళ్తున్నాడు. రూట్ ఆర్కే బీచ్ రోడ్. వింటర్ టైం కాబట్టి రోడ్డు మొత్తం ఫాగ్. ఒక్కడు కూడా లేడు. కేవలం సముద్రం శబ్దం. షుష్ షుష్. బీచ్ దగ్గరకి రాగానే బైక్ స్లో చేశాడు. ఎందుకో తెలీదు, కానీ వెనక్కి తిరిగి చూడాలనిపించింది. అప్పుడు చూశాడు, బీచ్లో నీళ్ల దగ్గర ఒక ఆడమనిషి, తెల్ల చీర, జుట్టు విరబోసుకుని. టైం రాత్రి అర్ధరాత్రి 1:15. కార్తీక్ మైండ్లో ఫస్ట్ థాట్, ఈ టైంలో ఎవరు ఉంటారు? సూసైడ్ చేసుకోడానికి వచ్చిందా? హెల్ప్ చేద్దాం అని బైక్ ఆపి బీచ్లోకి నడిచాడు. ఇసుకలో ఫుట్ స్టెప్స్. వాడివి మాత్రమే. అమ్మా, ఏమైంది? ఇక్కడ ఎందుకు ఉన్నారు అని అడిగాడు. రిప్లై లేదు. దగ్గరకి వెళ్లాడు. 10 ఫీట్ డిస్టెన్స్. అప్పుడు గాలి వీచింది. ఆవిడ జుట్టు ఫేస్ మీద నుంచి పక్కకి పోయింది. ఫేస్ లేదు. పూర్తిగా బ్లాక్. కళ్ళు, ముక్కు, నోరు ఏమీ లేవు. కేవలం నల్లటి గుండ్రం. కార్తీక్కి ఒళ్ళు జలధరించింది. వెనక్కి తిరిగి పరిగెత్తబోయాడు. కాని కాళ్ళు ఇసుకలో కూరుకుపోయినట్టు అయ్యాయి. కదలలేకపోయాడు. అప్పుడు ఆ ఆడమనిషి తల వంచుకుని, గొంతు పగిలినట్టుగా ఒకే ఒక్క మాట అంది. నా కొడుకు ఎక్కడా? వాయిస్ మనిషిది కాదు. సముద్రం అడుగు నుంచి వస్తున్నట్టు, గొనుగుతున్నట్టు. కార్తీక్కి ధైర్యం చచ్చిపోయింది. కళ్ళు మూసుకుని, నమో వెంకటేశాయ అని గట్టిగా అరిచాడు. కళ్ళు తెరిచి చూసేసరికి ఆవిడ లేదు. బీచ్ ఖాళీ. కాని వాడు నిలబడ్డ చోట ఇసుకలో చిన్న పిల్లాడి బొమ్మ. ఒక ప్లాస్టిక్ కార్ తడిసిపోయి ఉంది. వాడికి అర్థం కాలేదు. వణుకుతూ బైక్ దగ్గరకి వచ్చి ఫుల్ స్పీడ్లో రూమ్కి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి నిద్ర లేదు. తెల్లారి వాడి ఓనర్కి చెప్పాడు. ఓనర్ 60 ఏళ్ల వైజాగ్ లోకల్. స్టోరీ విని ఫేస్ వైట్ అయిపోయింది. ఓనర్ చెప్పాడు, 2008లో ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది రా. ఒక ఫ్యామిలీ బీచ్కి వచ్చింది. తల్లి, తండ్రి, 4 ఏళ్ల కొడుకు నీళ్లలో ఆడుకుంటూ వెళ్ళి పెద్ద అల వచ్చి లాక్కుపోయింది. బాడీ 3 రోజులకి దొరికింది. ఆ తల్లి పిచ్చిదైపోయింది. రోజూ రాత్రి బీచ్కి వచ్చి నా కొడుకు ఎక్కడా అని ఏడ్చేది. ఒక రోజు ఆవిడ కూడా సముద్రంలోకి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. బాడీ దొరకలేదు. అప్పటినుంచి డిసెంబర్ నెలలో రాత్రి 1 నుంచి 3 మధ్య ఆవిడ తెల్ల చీరలో కనిపిస్తుంది అని లోకల్ పీపుల్ చెప్పుకుంటారు. నువ్వు చూసింది ఆవిడనే రా. యాస్టరిస్క్. కార్తీక్ నమ్మలేదు. హలూసినేషన్ అయుంటుంది అనుకున్నాడు. కాని ఆ రాత్రి మళ్ళీ నైట్ షిఫ్ట్. మళ్ళీ 1కి రిటర్న్. ఈసారి బీచ్ వైపు చూడకూడదు అని ఫిక్స్ అయ్యాడు. స్పీడ్గా వెళ్తున్నాడు. కానీ సరిగ్గా అదే ప్లేస్ దగ్గర బైక్ ఆటో ఆఫ్ అయిపోయింది. సెల్ఫ్ స్టార్ట్ అవ్వలేదు. కిక్ కొట్టినా స్టార్ట్ అవ్వలేదు. పిన్ డ్రాప్ సైలెన్స్. సముద్రం శబ్దం కూడా ఆగిపోయినట్టు అనిపించింది. వెనక నుంచి తడి ఇసుక మీద నడుస్తున్న శబ్దం. చాప్ చాప్. నెమ్మదిగా దగ్గరకి వస్తోంది. కార్తీక్ వెనక్కి తిరగలేదు. గుండె ఆగినంత పనైంది. భుజం మీద చల్లటి చెయ్యి పడింది. ఐస్ ముక్క పెట్టినట్టు. అదే వాయిస్. ఈసారి చెవి దగ్గరగా, నువ్వు చూసావా? నా కొడుకుని చూసావా? కార్తీక్కి తెలియకుండానే నోట్లోంచి మాట వచ్చేసింది. లేదమ్మా, నేను చూడలేదు. వెంటనే ఆ చెయ్యి తీసేసింది. చాప్ చాప్ అంటూ శబ్దం సముద్రం వైపు వెళ్ళిపోయింది. బైక్ దానంతట అదే స్టార్ట్ అయింది. కార్తీక్ ఆ రోజు తర్వాత జాబ్ మానేసి హైదరాబాద్ వచ్చేశాడు. వెళ్లే ముందు ఓనర్తో కలిసి బీచ్కి వెళ్ళి ఆ పిల్లాడి ప్లాస్టిక్ కాన్ని తీసుకుని ఒక పూలదండతో పాటు సముద్రంలో వదిలేశారు. నీ కొడుకు దేవుడి దగ్గర సేఫ్గా ఉన్నాడు తల్లీ. నువ్వు వెళ్ళిపో అని దండం పెట్టుకున్నారు. ఆ తర్వాత వైజాగ్ ఫ్రెండ్స్ని అడిగితే ఆ డిసెంబర్